ఏమైందన్నయ్య? అన్నయ్య అన్నయ్య చూడు ఏడవకమ్మా, జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా? చెల్లి జాగ్రత్త. సరే అన్నయ్య 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 నన్ను వదిలేయొద్దు అన్నయ్య ఇప్పుడు అడిస్తే ఏం లాభమే? వాడిని గారాబంగా పెంచినప్పుడు
వాడు అడిగిందల్లా ఇచ్చినప్పుడు, చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిని పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేగు. ఏమయ్యా, తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి, వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుంది. ఇది ఈ పౌరుషం కొడుకు గాడి తప్పినప్పుడు ఉండాల్సింది. నా మీదే చెయ్యి లేస్తుంది. కాంతం ఎవరి దగ్గర లొంగేదే లేదు. నన్నే కొడతావా? అందరి ముందు నన్ను గయ్యాడి చేసావు కదయ్యా. గయ్యాలి కాకి ఇంకేంటి? ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకెంత చెప్పిన దండకే. నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే ఊరేగు. ఏమండి, ఏమండి, నన్ను క్షమించండి. మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? నేను క్షమించేదే లేదే. ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుంటేదే కాదు. మీరు కూడా అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలండి? మీరే ఇంటి పట్టునుంటుంటే, మీరే అన్ని సక్రమంగా చూసుకుంటుంటే నేను ఇలా తయారయ్యేదన్నా. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయ్యా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. కూర్చో. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు. జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వున్నావుగా జై. ఎన్నో రాత్రులు లోపలికి వెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చెప్పు పిన్ని. తప్పు చేస్తున్నావు జై. ఇవన్నీ చెల్లెలు పెళ్లి తర్వాతే. ఏమైంది జే? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు. కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్? సరే. ఓహ్